తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఇందుకోసం కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసినట్లుగా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 189 మండలాలు, 3834 గ్రామ పంచాయతీలు, 27628 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 12960 సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డు మెంబర్ అభ్యర్థులుగా 65455 మంది బరిలో నిలిచారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం 37562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ. మొదటి విడతలో 56,19,430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 201 మంది ఉన్నారు. బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావడంతో 45,000 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. మొదటి విడతలో రిటర్నింగ్ అధికారులుగా 3,591 మంది, 93,905 సిబ్బందిని నియమించింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల పరిశీలన కోసం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను 3 దశలకు నియమించింది. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ముఖ్యంగా ఇందుకోసం 3,461 వెబ్కాస్ట్ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.